హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి కొత్తగా ఉంది బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారా? సో ఫస్ట్ టైం నేను ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మరదల ఇంటికి వచ్చాము. నాకు వాళ్ళ ఇల్లు చాలా ఇష్టం అనమాట. తను ఆర్కిటెక్ట్ హర్ సెల్ఫ్ తో మంచిగా డిజైన్ చేసుకుంది. ప్రతి పీస్ చూడబుద్దేస్తుంది అనమాట. క్యూట్గా చాలా బాగుంటాయి ప్రతిదీ. సో నేను నా ఫస్ట్ హోమ్ టూర్కి చాలా బాగుండాలని చెప్పి ప్లాన్ చేసి ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా, బట్ కుదరట్లేదు. సో యాక్చువల్లీ తనకి ఈరోజు బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది, బట్ స్టిల్ షీ టుక్ టైమ్ ఫర్ అస్. సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. రండి అన్నీ కూడా డీటెయిల్గా కనుక్కుని చూద్దాం. లెట్స్ గో. హాయ్. Welcome. Thank you for inviting us. Thank you for coming. Yeah. It's a pleasure to have you at our house. థ్యాంక్ యూ. అసలు మీ ఇల్లు నాకు చాలా చాలా ఇష్టం. అన్ని ఎంత క్యూట్గా అంటే ప్రతి దానికి డీటెయిలింగ్తో పాటు ఎంతో బాగా పెట్టుకుంటావు. హాయ్ నానా. Thank you. వాళ్ళ పాప. So ఇది ఎంట్రీ వే మనకి కన్సోల్ టేబుల్. Okay. అది వచ్చేసి మార్బుల్ ఫ్రూట్ ప్లాంట్ అన్నమాట. సో ఇట్ బ్రింగ్స్ పాజిటివిటీ అండ్ హెల్త్ ఫర్ హౌస్ అనేసి ఎంట్రన్స్ లో పెట్టాను. అచ్చా, ఐ థాట్ ఇట్ వాస్ జస్ట్ అ షో పీస్. జనరల్ గా గ్రీన్ తర్వాత ఏమంటారు ఒక పర్పుల్ కలర్ అలా చూస్తాం. ఈ వైట్ గా బాగున్నాయి చాలా, అంటే లైట్ గ్రీన్. నాకు భలే నచ్చినాయి కూడా. ఓకే, సో ఇలా ఎంటర్ అవుతాం. దిస్ ఇస్ అండ్ వాస్తు పరంగా కూడా ఎంట్రన్స్ కి ఆపోజిట్ లో ఫుల్ లెంత్ మిర్రర్ ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హౌస్ అనేది వాస్తు పరంగా దట్ ఈస్ ఒక నమ్మకం అన్నమాట. నైస్. అచ్చా, సో ఈ రోజు మనకి హోమ్ టూర్ కాకుండా వాస్తు గురించి కూడా చెప్తాను అనమాట. నైస్. థ్యాంక్ యూ. సి బిగ్ సైజ్ మిర్రర్ హియర్. అండ్ ఇది మనకి ఎంట్రీ. ఈ ఎంట్రీకి ఎదురుగా దర్ ఈస్ అ బిగ్ మిర్రర్. ఓకే, ఇది టీవీ యూనిట్. చూస్తున్నారు కదా ప్రతిదీ. అంటే నువ్వు చాలా సెలెక్టివ్గా పెట్టుకున్నావు. అసలు నచ్చింది నాకు. హడావిడి లేకుండా. సో మీ ఇంటీరియర్స్ చేయించుకున్నావా నువ్వు? నేను myself I'm an architect and interior designer. సో మొత్తం అంతా నేనే డిజైన్ చేసుకున్నాను. వావ్, దాట్స్ రియల్లీ గ్రేట్. సో ఇక్కడ నుంచి మనం, ఇది హాల్ కదా, లివింగ్ రూమ్. ఓకే, అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ అబౌట్ దిస్ టేబుల్? దీన్ని రెజిన్ ఆర్ట్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ప్రెషియస్ స్టోన్స్ అన్నమాట. సో ఈ ఫ్రేమ్ సెపరేట్ గా చేయించి ఇది సెపరేట్ గా చేయించి తెప్పించి ఫిక్స్ చేసాం. ఓ మై గాడ్. ఎక్కడ బెంగళూరులోనే చేయించావా? ఈ ఫ్రేమ్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను. దిస్ ఇస్ ఫ్రమ్ గుజరాత్. ఓకే. సో సింపుల్ గా సోఫా పెట్టుకునే, ఎక్కువ కవర్ అయిపోయినా మనకి ప్లేస్ కంజెస్టెడ్ గా అనిపిస్తుంది. ఓకే, ఇది చూస్తున్నారా డైనింగ్. ఇది దిస్ ఇస్ హాల్ కమ్ డైనింగ్. అండ్ ఇది డైనింగ్ టేబుల్. ఆనిక్స్ టేబుల్, డైనింగ్ టేబుల్, 6-seater టేబుల్ బేసిక్. ఓకే, ఇది ఇక్కడే చేయించావా? ఆర్ నేను బేసిక్ గా అన్ని హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను. ఓ మై గాడ్, సో పర్టిక్యులర్. సో నేను బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఒక 3 years బ్యాక్ వరకు. సో ఇక్కడ మూవ్ అయ్యేటప్పుడు నాకు అక్కడ కంఫర్టబుల్ గా. అచ్చా, ఓ సో నీకు అన్ని అక్కడ బాగా తెలుస్తాయి కాబట్టి నువ్వు. యా, ఆనిక్స్ యాక్చువల్లీ కొంచెం కాస్ట్లీ కదా? కొంచెం. యా, బట్ యూసేజ్ ఎలా ఉంటుంది? రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది. ఆనిక్స్ ఎలా అయినా యూసేజ్. యూజువల్ గా డైనింగ్ టేబుల్ టాప్స్ కి, బార్ కౌంటర్స్ కి, అలా ఏదైనా పడే చోటు కూడా మనకి మరకలు అయ్యి అబ్జార్బ్ చేయకుండా. జనరల్ గా మనకి మార్బుల్ వేసుకుంటే పసుపు పట్టుకుంటుందని దీనికి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. జనరల్ గా నేను టీవీ బ్యాక్ సైడ్ అది వేసినప్పుడు అది చూసా. యా, యూజువల్ యూసేజ్ కిచెన్ కౌంటర్స్ కి, బార్ కౌంటర్స్ కి యూజువల్ యూసేజ్. ఓకే, గ్రేట్.
ఈ ఎక్కడ తీసుకున్నావు వాల్? అది కూడా నేను హైదరాబాద్ నుంచే తెచ్చాను. దట్ హ్యాస్ ఎ స్టోరీ ఆల్సో. సో ఒక కపుల్ చిన్నగా స్టార్ట్ అయ్యి దే విల్ ఈవెన్చువల్లీ గ్రో బిగ్గర్ టుగెదర్ అని. ఓ లైక్ సో ఫ్రమ్ వేర్ ఐ హావ్ టు కమ్ ఫ్రమ్ దేర్? దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. వావ్. సో ఒక కపుల్ దే స్టార్టెడ్ యాజ్ ఒక చెట్టు కింద స్టార్ట్ అయ్యారు. మెల్లగా దట్ హస్ గ్రోన్ ఇంటూ 2. ఓకే. అండ్ దెన్ అది ఇంకా ఎక్స్పాండ్ అవుతా వెళ్ళింది. ఇంకొక చెట్టు వచ్చింది. నేను జస్ట్ ఏదో ఆర్ట్ పీస్ అని చూస్తున్నాను కానీ వావ్ నైస్. ఈ చెట్టు ఇక్కడ బుడ్డి చెట్టు ఉంది చూసారా, ఇది మళ్ళీ చక్కగా గ్రో అయింది అన్నమాట. అంటే దిస్ ఆల్ ఇస్ అ పాజిటివ్ ఫీలింగ్ టు ద హోమ్ కదా. నైస్ నైస్. ఇట్స్ అ పాజిటివ్ గ్రోత్ లాగా. కరెక్ట్. కపుల్ అండ్ సింగిల్ పర్సన్ కపుల్ విత్ కిడ్స్ అండ్ ఫైనల్ ఓల్డ్ ఏజ్. సో నైస్ సో నైస్. ఓకే సో నెక్స్ట్ కిచెన్కి వెళ్దామా? ఓకే. అండ్ గైస్ ఐ హ్యావ్ టు టెల్, అందరు కిచెన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు, అంటే ఈ పర్టికులర్ అపార్ట్మెంట్లో ఎలా ఉంటాయో నాకు తెలీదు. బట్ దిస్ కిచెన్ ఐ ఫౌండ్ ఇట్ లైక్ రియలీ డిఫరెంట్. అంతా మన ఆర్కిటెక్ట్ అనమాట, ఆర్కిటెక్ట్కే కా. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దా. ఇదంతా సో ఏది ఎక్స్టీరియర్ లో లేకుండా ఎవ్రీథింగ్ ఫ్రిడ్జ్ తో సహా అంతా ఇంటీరియర్ లో వెళ్ళిపోయేటట్టు దిస్ ఇస్ ద ఫ్రిడ్జ్. ఇది బిల్ట్ ఇన్ ఫ్రిడ్జ్ వచ్చింది. బిల్ట్ ఇన్. వావ్ కూల్. అండ్ అవెన్ గ్రిల్ కూడా బయట మన కౌంటర్స్ మీద లేకుండా అది కూడా కంప్లీట్ ఎవ్రీథింగ్ బిల్ట్ ఇన్ చేసేస్తే కిచెన్ స్పేషియస్ గా ఉంటుందని అలా డిజైన్ చేసుకుని చేసి. అంటే ఇప్పుడు జనరల్ గా అయితే ఎవరైనా వస్తుంటే హడావుడి పడిపోయి బాబో ఇది కవర్ చేయాలన్నట్టు అనుకుంటాం. ఇది ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇన్ కవర్డ్. సో అందుకని లైక్ నాకు చాలా స్పెషల్ గా అనిపిస్తుంది అనమాట. అన్ని లోపలే ఉంటాయి కాబట్టి ఇదేదో లైక్ ఇట్ ఫీల్స్ లైక్ అ వాల్. యా. సో ఇన్ డీటెయిల్ చూద్దామా? సో దిస్ ఇస్ ఫ్రిడ్జ్ అన్నావు కదా. ఓకే. సో ఈవెన్ నాకు అర్థం కాలేదు, నువ్వు అంటున్నావు కదా ఇందులో ఫ్రిడ్జ్ అంటే ఐ థాట్ కబోర్డ్ లో ఫ్రిడ్జ్ పెట్టారు అనుకుంటున్నా. కాదు, బిల్ట్ ఇన్ ఫ్రిడ్జ్. సో మనకి ఫ్రిడ్జ్ యూనిట్ సెపరేట్ గా వస్తుంది. ఇది మనం బయట ఎక్స్టీరియర్ అంతా రెడీ చేసి ఆ ఫ్రిడ్జ్ యూనిట్ కి అటాచ్ చేస్తాం. ఇది ఫ్రిడ్జ్, ఇది రెఫ్రిజిరేటర్. ఓకే. ఇది ఫ్రీజర్. బాగుంది. మనం జనరల్ గా కిచెన్ కి మ్యాచ్ అయ్యే ఫ్రిడ్జ్ ఇలా వాల్ లేకుండా వెరీ నైస్ వెరీ నైస్. ఇటు సైడ్ ఇంకొక. ఓకే ఓకే. ఈ కింద కూడా ఫ్రీజర్. ఓకే. ఇది కూడా ఫ్రీజర్. వావ్ చాలా స్పేషియస్ గా ఉంది. యా. అండ్ దిస్ ఇస్ లైక్ నార్మల్ కబర్డ్. దిస్ ఇస్ కబర్డ్ విత్ డ్రావర్ యూనిట్స్. సో ఈ ఫుల్ కబర్డ్ అంతా ఇలా డ్రావర్ యూనిట్స్ వస్తాయి. ఓకే. క్రాకరీ అంతా కవర్ అయిపోయింది. ఓకే ఓకే. సో డైనింగ్ కమ్ హాల్ రావటం వల్ల మనం ఇలా పెట్టేసుకుంటే ప్లేస్ కవర్ అయింది. సో దట్స్ రియల్లీ థాట్ఫుల్ యాక్చువల్లీ. వెరీ నైస్. యా. అక్కడ స్పేషియస్ గా ఉంటుంది, అది బయట లేకుండా. కరెక్ట్. నైస్. ఇక్కడ వచ్చేసి అవెన్ గ్రిల్. ఓకే. అవెన్ అండ్ గ్రిల్. నైస్ నైస్. ఓకే. ఇక్కడ అంతా కూడా మనకి కిచెన్ క్యాబినెట్, ఇక్కడ వర్క్ స్పేస్ కదా. కరెక్ట్. ఇది బిల్ట్ ఇన్ హాబ్. అండ్ మీకు కూడా గ్యాస్ గెయిల్ గ్యాస్. సో సిలిండర్ బాధ లేదు, మనకి ఇట్లా గ్యాస్ బయట కనెక్షన్ వచ్చేస్తుంది అనమాట. వెరీ నైస్ వెరీ గుడ్. ఇవన్నీ కూడా మనం లైక్ ప్యాంట్రీ లానా లేకపోతే జనరల్ కవర్స్. ఓకే ఓకే. అన్ని కవర్డ్ ఉండేటప్పటికి అసలు ఎక్కడ కూడా గందరగోళం లేకుండా హాయిగా ఉందబ్బా. నాకైతే భలే నచ్చింది. వెరీ నైస్. సో కింద అన్ని కూడా డ్రావర్స్. ఈ కింద యూనిట్స్ అన్ని ఇలా డ్రావర్స్. ఇది చూడు ఒకే దాంట్లో 2 కదా. కరెక్ట్. ఇది ఒట్టి ఇట్లా స్పూన్ యూనిట్ కి మటుకు ఇలా, కట్లరీ యూనిట్ మటుకు ఇట్లా ఇచ్చాను. మిగిలిన ఇలా పెట్టడం వల్ల యాక్చువల్లీ సో మెనీ కట్స్ లేకుండా ఒకే దాంట్లో 2 రావడం కూడా చాలా బాగుంది. ఫుల్ కిచెన్ అంతా ఒకే స్టైల్లో ఉంటుంది. లైక్ హాఫ్ అండ్ హాఫ్ లా ఉంది. హాఫ్ అండ్ హాఫ్ లా. సో అన్ని డ్రావర్స్ కి అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. ఒక చోట 3 డ్రావర్స్, ఒక చోట 2 డ్రావర్స్ లేకుండా అయితే వర్టికల్ ఆర్ హారిజాంటల్. ఓకే ఓకే. కరెక్ట్. జనరల్ గా మనకి హాబ్ ఆర్ స్టవ్ కింద
3 ఉంటాయి, లైక్ ఒక కట్లరీ దెన్ యూటెన్సిల్స్ అన్నట్టు. మనకి ఇక్కడ 2 వచ్చి ఆ 2లో సర్ప్రైజ్ యూనిట్ అన్నమాట. నైస్. ఓకే, చాలా నీట్గా ఉంది, హ్యాపీగా. ఓకే, వెరీ నైస్. ఇక్కడ కూడా హాయిగా ఎంత అంటే వెలుగు రావడానికి ఇలా పెట్టించుకున్నారా? యాక్చువల్లీ ఇది వాళ్ళు ఇచ్చారు. సో మనము ఈ వాల్ ఎక్స్టెండ్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తే వాళ్ళ హాల్ కనపడుతుంది. ఓకే, సో మనకు అలా ప్రైవసీ కొంచెం కావాలని మనం ఈ వాల్ ఎక్స్టెండ్ చేసి అచ్చా, ఇది ఇలాగా ఇది బాగుంది, మనకి యూస్ఫుల్ గా కూడా బాగుంది. వెరీ నైస్. సో అందరికి మన అపార్ట్మెంట్ లో ఇలానే ఉండదు. మనం ఒక్కలమే ఎక్స్టెండ్ చేయించుకున్నాం, మిగిలిన వాళ్ళందరికీ. సో మన కిచెన్ లో నుంచి వాళ్ళ హాల్ కనిపిస్తుంది. ఓనో, అయ్యో పాపం, మీరు చూసుంటే బాగుండు. వెరీ నైస్. ఇది చూడండి, ఇది అంటున్నాను నేను. ఇక్కడ మనం జనరల్ గా ఏదో ఒకటి పెట్టేసుకుంటా, ఎంత క్యూట్ గా ఉందో. వెరీ నైస్. అంటే యాక్చువల్లీ పెట్టుకోవడం కాదు, మెయింటైన్ చేయటం కూడా చాలా ఇది. ఇక్కడ మనకి సైడ్ యూటిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది మనకి బయట ఇది కదా, కెమెరా ఎవరు వచ్చారో తెలియదు. ఓకే, నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్తాం. ఓకే. ఓ మై గాడ్, ఈ మంచం చూడండి అసలు ఎంత యాంటిక్ గా ఉందో. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ గెట్ లైక్, అంటే ఆ థాట్ రావడం కూడా మంచిగా అనిపిస్తుంది నాకు అసలు. వెరీ నైస్. ఇది ఏంటి, దీనికి ఎనీ స్టోరీ? నాకు చిన్నప్పుడు నుంచి మా ఇంట్లో పందిరి మంచం ఉండేది. సో ఆ పందిరి మంచం అంటే ఇష్టం మీద ఒక రూమ్ ఏమైనా సరే అలా డిజైన్ చేయాలని ఫస్ట్ ఈ మంచం కొన్నాక మంచం బట్టి రూమ్ అంతా డిజైన్ చేసుకున్నాం. సో బెడ్రూమ్ బట్టి మంచం కాదు, మంచం బట్టి బెడ్రూమ్. వెరీ నైస్. ఇది అంతా కూడా ఎంత యాంటిక్ గా ఉందో. ఇది కూడా మన పాత కాలంలో చూస్తాం కదా, చూడండి ఆ వుడ్ అది కూడా. వెరీ నైస్. చాలా స్పేషియస్గా కూడా ఉంది, హాయిగా ఈ మంచం. అంటే జనరల్గా ఇంత పెద్ద మంచాలు ఆక్యుపైడ్గా అనిపిస్తుంది కదా. somehow I'm not feeling that it has taken all the place. It's just because of the color combination. చూస్తే మనకి రూమ్ విడ్స్ అన్ని సరిపడాగా ఉంటాయి. జస్ట్ చుట్టూతా లైట్ కలర్ వాల్స్ ఇచ్చేసరికి మనకి ఆ స్పేషియస్నెస్ వస్తుంది. అచ్చా, ఓకే ఓకే. ఇది కొంచెం డార్క్ కదా మనకి బెడ్, సో వాల్స్ కొంచెం లైట్ తీసుకుంటే బిగ్గర్ రూమ్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ హియర్ కబోర్డ్స్, అండ్ ఇది అటాచ్డ్ బాత్, and ivi cupboards. Even the cupboards are very nice. This is all handmade and manam cheppi carpenters ki cheppi cheyinchukunnam. Enni CNC cuts and laminates ila select chesi. Oh, okay. కానీ చాలా నీట్ గా చేశారు కదా వర్క్. నీకు ప్రతి రూమ్ లో కర్టెన్స్ కూడా చాలా బాగా పెట్టావు. ఇది ప్లే రూమ్. సో ఇది యాక్చువల్ గా ఇంట్లో 4th బెడ్రూమ్ లాగా ఇచ్చారు. నేను దాన్ని ప్లే రూమ్ లాగా చేసేసా. సో నా డాటర్ కి కంప్లీట్ గా తను ఆడుకోవడానికి రూమ్ అంతా ఫ్రీగా ఉంటుంది. లుక్ ఎట్ దిస్, ఎంత బాగుందో ఇది. ఇదేంటి, జస్ట్ మన స్టిక్కర్స్ పెడతాం అదా? యా, స్టిక్కర్స్ పెట్టేసి తన హైట్ చార్ట్ లాగా. సో తన ఏజ్ ఎవ్రీ ఏజ్ కి హైట్ నోట్ చేస్తా ఉంటా. బాగుంది కదా. ఇది ఇంకా పోతాదన్న భయం లేదు. వెరీ నైస్ ఐడియా. యాక్చువల్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఇంట్లో ఫన్గా కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి కూడా మంచి మెమరీస్ అనమాట. వాళ్ళకు కూడా పెద్దగా చూసుకుంటే భలే అనిపిస్తుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. వెరీ నైస్. లుక్ ఎట్ దిస్, ఎంత కలర్ఫుల్గా ఉందో. అట్ ద సేమ్ టైం చాలా మంది కిడ్స్ బెడ్రూమ్ ఆర్ ప్లే రూమ్ అనగానే దే వాంట్ టు ప్లే విత్ కలర్స్, బట్ ఇట్ విల్ బి సో బ్రైట్ కదా. బట్ ఇది ఇన్ని కలర్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం చాలా ప్లెజెంట్గా ఉంది. ఐ డోంట్ ఫీల్ లైక్ టూ మచ్, అస్సలు లేదు, టూ మచ్గా లేదు. చక్కగా ఏదో కలర్స్ కూడా నేర్చుకోవచ్చు పిల్లలు. వెరీ నైస్. ఇవన్నీ తన బ్యాగ్స్ టు గో.
చక్కగా ఈ రూమ్ మనం ఇంకెలా ఉన్నా పట్టించుకోకర్లే, ప్లే రూమ్ అని పెట్టేస్తే, లేకపోతే పిల్లలు జనరల్గా అంతా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి మనకి ఫోల్డబుల్ బెడ్ అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వచ్చి మనం 4th రూమ్ యూజ్ చేసుకోవాల్సి వస్తే ఈ బెడ్ కిందకి వస్తుంది అండ్ వీ కెన్ యూజ్ దిస్. ఓ గ్రేట్, వెరీ నైస్. అంటే ఇట్లా జస్ట్ ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇది లాగటమే కదా మనం. ఓకే, అచ్చా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది ఇస్ ఇట్ లైక్ రెడీమేడ్ ఆర్ చేయించావా? ఇది చేయించింది. ఇది చేయించిందేనా? ఇది వుడేనా? ఏదో సమ్ మంచి వేరే ఫినిష్ లా అనిపిస్తుంది. ప్లైవుడ్ మీద మనం లామినేట్. ఓకే ఓకే, లామినేట్. ఓకే, గ్లాసీ ఫినిష్ లాగా. సో మనకి స్కెచ్ పెన్స్ తో ఏమన్నా వేసినా చేసినా మనకి ఈజీ అని పర్టికులర్ గా గ్లాసీ ఫినిష్ సెలెక్ట్ చేస్తాం. దిస్ ఈస్ వన్ మోర్ థింగ్ టు యాడ్. పిల్లలు ఇప్పుడు జనరల్ గా వాల్స్ పాడు చేస్తూ ఉంటారు, ప్లే రూమ్ ఆర్ వాట్ ఎవర్, లైక్ పిల్లల రూమ్ అయినా కూడా. ఇది అలా కాకుండా వాళ్ళకి ఎస్పెషల్లీ మీరు ఆడుకోండి, ఇక్కడ ఏమన్నా చేసుకోండి అని వదిలేయచ్చు అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నైస్ నైస్, వెరీ గుడ్. నైస్ పాయింట్స్. యాక్చువల్లీ వ్యూవర్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దిస్ హ్యాస్ an attached washroom. ఓకే, వాష్రూమ్. అచ్చా, దీనికి ఉంది. మన గెస్ట్ బెడ్రూమ్ ఆల్సో హ్యాస్ అ వాష్రూమ్. All the bedrooms has attached washroom. ఓకే ఓకే. సో అక్కడ యాక్చువల్లీ బాల్కనీ ఉంది, చాలా బాగుంటుంది బాల్కనీ. మనకి పొలాలు అవి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి. ఉన్నాయా అన్నీ వచ్చేసినాయా? ఇది పెద్ద బాల్కనీ వచ్చింది ఇక్కడ. లుక్ అట్ దిస్ వ్యూ గైస్, ఎంత బాగుందో అసలు. బయటకు వస్తే అదేంటి అక్కడ లావెండర్ చక్క ఫ్లవర్స్ అనుకుంటా కదా, మనకి పెళ్లి డెకరేషన్ లో యూజ్ చేసే ఫ్లవర్స్ అవన్నీ. ఓ వావ్, గ్రీనరీ కనిపించేది అంతా కూడా దే యూజ్ ఇట్ ఫర్ ద డెకరేషన్. ఓ అంతా డెకరేటేనా? ఆకుకూరలేమో అనుకుంటున్నాను నేను. వెరీ నైస్. బా, అంటే ఇప్పుడు జనరల్గా ఇలాంటి వ్యూ కావాలంటే మనం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి రిసార్ట్స్లో ఉండాలి. మనకి ఇక్కడ ఆ ఫీల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. కొంచెం ఇక్కడ అంతా కాంక్రీట్ అండ్ ద సెకండ్ హాఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. దిస్ వ్యూ యూ కెన్ పే ఫర్. ఓకే, సో ఇది డోర్. ఓకే, టు ద రైట్ కదా? ఓకే, దిస్ ఇస్ డూప్లెక్స్ అగైన్. ఇదేంటి ఇక్కడ? ఇది కామన్ వాష్రూమ్ కింద ఇచ్చారు. నేను దీన్ని యూటిలిటీ వాష్రూమ్ చేసేసాను. సో మనకి అక్కడ బయట యూటిలిటీ అంతా క్లీన్ గా ఉండి ఇక్కడ బ్రూమ్ స్టిక్స్, మనకి మాప్స్ అవన్నీ ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఎనీవేస్ చాలా చిన్న వాష్రూమ్. సో గెస్ట్ కి గెస్ట్ బెడ్రూమ్ ఉంది, ప్లే రూమ్ ఉంది, వాళ్ళైనా అవే యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ అంతా అది పెట్టారు. ఓకే ఓకే. వాష్రూమ్ లో ఎనీ ఐ మీన్ యూటిలిటీలో ఏమన్నా బ్రూమ్స్ పెట్టుకోవడానికి ఏమైనా చేయించా మంచిగా టిప్స్? ఒక మామూలు ఆన్లైన్ లో దొరుకుతుంది, అదే పెట్టేసావా? గుడ్ గుడ్ గుడ్. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ అరేంజ్ చేసి తను ఎలా ప్లాన్ చేసుకుందో ఇప్పుడు అలానే ప్లాన్ అవుతుంది. వెరీ నైస్. ఇది ఫస్ట్ అన్నమాట, ఇప్పుడు గోయింగ్ టు బి. ఓకే, ఇట్లా మన ఇక్కడ చూడండి ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంది కార్నర్. ఫొటోస్ అన్నవి ఇట్స్ లైక్ హ్యాపీ మెమరీస్. వెనెవర్ వి ఫీల్ లో ఇవన్నీ చూస్తే కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి. ఒకసారి ఏంటో విసుగుగా ఉంటాం, అలాంటప్పుడు ఈ కార్నర్ వచ్చి కూర్చుంటే హ్యాపీ. సో నైస్. మన బుడ్డి పాప చూడండి, వాళ్ళ ఫ్యామిలీ, మ్యారేజ్లో. తను ఏదైనా చేస్తే కూడా చాలా అంటే ప్రతిదీ డీటెయిల్డ్గా ఫాలో అవుతుంది అనమాట. చూడండి పాప ఎంత బాగుందో, వెరీ క్యూట్. యా, సో ఇక్కడి నుంచి మనం పైకి వెళ్దాం.
ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ ద లుక్. హాయ్ గాయ్స్. ఓకే, దీనివల్ల మనకి చాలా స్పేషియస్గా అనిపిస్తుంది కదా, పెద్ద ఇల్లులా అనిపిస్తుంది. యా, ఇది సో నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్. సో నేను లాస్ట్లో ఇప్పుడు చూపించిన అనుకుంటున్నాను, బట్ ఇలా వచ్చినప్పుడే చూపిస్తే బెటర్ అని ఇప్పుడు చూపిస్తున్నాను. అసలు ఆ ప్లేస్ని యూటిలైజ్ చేసుకుని ఎంత బాగా చేస్తుంది చూడండి. ఇది మీకు వాస్తు తగ్గట్టు అంత కరెక్టేనా? ఇది అంతా కరెక్టే ఉంటుంది. ఓకే, వాస్తు తగ్గట్టు సౌత్ ఫేసింగ్ ఒక పటం పెట్టాను. ఓకే, గణేష మిగిలిందంతా మనకి జనరల్గా మనకి పెట్టుకోవడానికి ఇంత ఇల్లుండి కూడా దేవుడి గది పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. అలాంటిది తను ఇంత చక్కగా అరేంజ్ చేసుకుందో చూడండి. ఇవన్నీ కూడా తాంజూర్ పెయింటింగ్స్ పెట్టుకుంది. వామ్మో, ఇవన్నీ మెయింటైన్ చేయటం అంత ఈజీ కాదు. పాలవెల్లి అది ఎవ్రీడే అలానే ఉంటుంది. పాలవెల్లి నిత్య పాలవెల్లి ఉంటుంది. సో పూజ గదిలో మంచిదని చెప్పి ఓకే అది కూడా కావాలని నేను దేవుడిని కూడా హైట్ లో పెట్టాను. మనం నడిసినా చేసిన దేవుడు హైట్ లో ఉండాలని ఆయన్ని మనకన్నా ఒక రవ్వ హైట్ లో పెట్టి. అచ్చా, గుడ్ గుడ్. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే, మనం ఏదైనా పూజలు చేసుకుంటుంటే కూడా ఇదంతా ప్లేస్ ఇట్లా మనం కూర్చోవచ్చు. ఎంతమంది వచ్చినా కూడా ఇంట్లో జనరల్గా మనం ఏదైనా మన వరకు చేసుకుంటాం కదా, ఆ పూజలు చేసుకున్నప్పుడు హ్యాపీగా ఇదంతా కూర్చోవచ్చు. కానీ జనరల్ హాల్లో పెడతా ఉంటుంది పెద్ద పెద్ద పూజలు అయినప్పుడు. బట్ దిస్ ఈజ్ లైక్ అంటే వెళ్తూ వస్తూ కూడా దేవుణ్ణి చూసుకుంటూ ఉండొచ్చు అన్నమాట మనం. ఓకే, సో ఫ్రమ్ హియర్ ఇది మన సెకండ్ హాల్. ఓకే ఓకే, ఇక్కడ మనం ఫ్యామిలీ అంతా కూడా ఇలాగా. ఇది నిన్న ఈవినింగే వచ్చింది మనకు ఫ్రేమ్. ఓకే, సో అది ఇంకా వాల్ కి పెట్టించాలా? నైస్ నైస్, ఎంత బాగుందో. ఎక్కడి నుంచి తెప్పించావు? హైదరాబాద్? ఇది మైసూర్. మైసూర్. ఓకే, అమ్మయ్యా, మన ప్లేస్ నుంచి ఏదంటే. ఇక్కడ కూడా టీవీ, రెండు టీవీలు ఉండటం చాలా చాలా హ్యాపీ అబ్బా. ఆ ఫ్రేమ్ వచ్చేసి మా వెడ్డింగ్ కార్డ్. వెరీ నైస్. చూడండి, గుడ్ గుడ్ మెమరీ. ఇది మనకి వెంటిలేషన్ కోసం అని చెప్పి ఇట్లాగా ఓపెన్ అన్నమాట. ఇది ఏంటి ఇక్కడ మనకి? ఇది సెంటర్ టేబుల్ లాగానే కార్పెంటర్స్ తో చేయించాను. సో మొత్తం హాల్ అంతా మ్యాచ్ అవుతుందని అక్కడ కూడా అసలు ఎంత క్యూట్ గా ఉందో, అంటే మ్యాచింగ్ అండ్ అట్ ద సేమ్ టైం దానికి మ్యాచ్ అవ్వాలని ఇది కూడా ఇంత ఇలాగా లైక్ హెవీగా చేయించావా? బాగుంది యాక్చువల్లీ, వెరీ నైస్. గ్లాస్లో ఇక నేను రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చేమో దీన్ని. వెరీ నైస్. అండ్ వావ్, ఫర్ గైస్ చిన్న బార్ యూనిట్. వెరీ నైస్. ఇది వర్క్ ప్లేస్. అండ్ ఇక్కడ ఒక చిన్న బాల్కనీ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది తెలుసా. అసలు జనరల్గా కొన్ని వాల్ పేపర్స్ చూస్తాను, రెగ్యులర్ వాల్ పేపర్స్ ఉంటాయి. ఇది ఎంత బాగుందో. ఇక్కడే తీసుకున్నావా? ఇది హైదరాబాద్ దర్పణ్ అని ఆ షాప్. అచ్చా, ఎంత బాగున్నాయో ఈ డీటెయిల్స్. చాలా బాగుంది. ఆ కర్టెన్స్ చూస్తున్నారా, అన్నిటికీ మళ్ళా మ్యాచింగ్ అన్నమాట. ఇది వ్యూ, అంటే ప్రతి బాల్కనీకి నీకు చాలా మంచి వ్యూ వచ్చింది కదా. అది పూల్.
ఇటు వ్యూ ఉంది, మనం ఇందాక చూసిన బాల్కనీ కూడా మంచి వ్యూ ఉంది. అండ్ ఇక్కడ నాకు ఈ అపార్ట్మెంట్లో పర్టికులర్గా నచ్చింది ఏంటంటే ఆ టెర్రస్ గార్డెనింగ్ చూస్తున్నారా, అది ఎందుకు పెట్టారని నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి మాకు. అది యాక్చువల్గా దీన్ని స్టెప్ హౌస్ అంటారు. ఇది వన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే. సో అవి కొంచెం స్పేషియస్గా 4000 to 3000 SFTs ఉంటాయి. ఓకే. అవన్నీ ఇండివిజువల్ హౌసెస్, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క హౌస్ అది, ఆ స్టెప్ గార్డెన్. ఇది ఒక స్టైల్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. నేను అంటున్నా ఏమన్నా స్పేస్ సేవ్ అవ్వటానికి అట్లా కడతారా? కాదా, స్టైల్ అంతే. అంటే మనకి ఆ పర్మిషన్స్ బట్టి, స్పెషల్ యూసేజ్ బట్టి కూడా అలా చేస్తారా? చాలా బాగుంది. మీ కింద బాల్కనీ నుంచి కూడా బాగా కనిపిస్తుంది కదా ఒక చోట, అవన్నీ నాకు బాగా గుర్తు. ఓకే. యా, మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్. ఈ అరేంజ్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళ బెడ్ అండ్ ఇక్కడ బేబీ కదా, వెరీ నైస్. అంటే మనం సైడ్ వేసుకోవడానికి కొంచెం ప్లేస్ లేకపోయినా ఇక్కడ అరేంజ్ చేయటం కూడా చాలా బాగుంది, వెరీ నైస్. ఓకే. ఇక్కడ కూడా టీవీ యూజ్ చేస్తారా? ఇక్కడ తక్కువ, రెండే ఎక్కువ. ఓకే. ఓకే. లుక్ ఎట్ దిస్ ఆర్ట్. చాలా బాగుంది. వాక్-ఇన్ వార్డ్రోబ్ లాగా. ఓకే. ఎంత స్పేస్ ఉంటుంది చెప్పు? ఇది మన ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి 14x15 ఉంటుంది. 14x15. ఎంత స్పేషియస్గా అనిపిస్తుందంటే అంటే లైక్ బెడ్ ఏదో పెద్దగా వేసుకోవాలని వేసుకుని ఉంటే ఇలా అనిపించకపోదు కదా. బెడ్ నీకు చిన్నగాను అనిపించట్లేదు, అట్ ద సేమ్ టైం రూమ్ కవర్ అయిపోయినట్టు కూడా లేదు. సో దట్ ఈస్ ప్లానింగ్. ఈ బ్యాక్ సైడ్ ప్యానలింగ్ లా చేయించారు, బాగుంది. ఓకే. ఇది కబర్డ్. వన్ మోర్ బెడ్. ఈ కలర్ కూడా చాలా బాగుంది, మంచి స్లేట్ గ్రేనా. ఇది వాకింగ్ కబర్డ్. అక్కడేమో వాష్రూమ్. ఓకే, నైస్. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఓకే, ఇది కిడ్స్. ఇక్కడ కూడా నాకు నచ్చేది ఒకటి ఉంటుంది, చూపిస్తా. ఇంత బాగుంది కబర్డ్స్. ఐ మీన్ ఈ విండోస్ కూడా ఇంత పొడుగ్గానే వాళ్ళు ఇచ్చారా? నువ్వు ప్లాన్ చేసుకున్నావా? పెద్దగా వాళ్ళు ఫిక్స్డ్ అడిగాము, పైన మూవబుల్ అడిగాము. సో కింద పార్ట్ ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది. ఓకే. ఓకే. వ్యూ అగైన్. అవును, మీ బెడ్రూమ్ కి బాల్కనీ ఇచ్చారా? ఇచ్చారా? ఓకే. చూడండి వ్యూ, చూడండి. దిస్ ఈస్ లైక్ వీ కెన్ పే ఎక్స్ట్రా మనీ ఆల్సో. డిడ్ యూ పే ఎనీథింగ్ లైక్ దాట్? ఓకే. ఇప్పుడు నేను స్పెషల్గా వాళ్ళకి ఇస్తానేమో. అంటే ఇంకొన్ని రోజులు అంతే, అవి కూడా బిల్డింగ్స్ వచ్చేస్తాయి. యా, వెరీ సూన్. మనం కట్టి వేస్ట్. ఇక్కడ అనమాట నేను చెప్పా కదా నాకు నచ్చిందని. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి బర్డ్స్. చక్క పిల్లలకి ప్లెజెంట్గా కూడా ఉంటుంది కదా. అంటే మేబీ నాకు ఇష్టం అని వాళ్ళకి కూడా బాగుంటుంది అంటున్నానేమో, ఐ డోంట్ నో. దిస్ ఆల్సో హ్యాస్ అ కాన్సెప్ట్. ఫెంగ్ షూ ప్రకారం ద బర్డ్స్ ఇన్ కిడ్స్ బెడ్రూమ్ అనేది ఒక ఫ్రీడమ్ అండ్ ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. ఓకే. ఓకే. సో దట్స్ వై ఆల్ ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్, నో బర్డ్ ఇస్ సిట్టింగ్. కరెక్ట్. అచ్చా. అచ్చా, బాగుంది కదా, వెరీ నైస్. బెడ్ కూడా ఇది ఇంకో బాల్కనీ. బాగా వచ్చినాయి అన్ని రూమ్స్కి బాల్కనీస్, బాగా వచ్చినాయి. నాకు ఈవెన్ ఈ కర్టన్స్ అన్నీ కూడా ఎంత నచ్చినాయో అసలు.
కర్టెన్స్ అన్ని నార్మల్ మనలానేనా, ఎనీథింగ్ డిఫరెంట్ యూ మేడ్ ఇట్? యూజువల్ గా లాంగ్ ఆర్ట్కి ఎట్లా పెట్టించాను, కొన్ని షార్ట్ విండోస్ ఉన్నాయి, దానికి మటుకు ఈ బ్లైండ్స్. అచ్చా పుల్. ఓకే ఓకే. ది కిడ్స్ వాష్రూమ్. ఇలా చూస్తున్నారు కదా, ఇలా బయటికి రాగానే మనకి చక్కగా దేవుడు. ఇట్లా ఉండడం వల్ల కూడా మనకి హాల్ చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. దీన్ని డబుల్ హైట్ సీలింగ్స్ అంటారు. సో యూజువల్ గా బ్రాడ్ లుక్ అండ్ మోర్ వెంటిలేషన్ వస్తుంది డబుల్ హైట్ సీలింగ్. యాక్చువల్లీ చెప్పాలంటే మనకి మామూలుగా హాల్ యాక్చువల్గా చిన్నది అనిపించవచ్చు కదా, హాల్ కమ్ డైనింగ్ కాబట్టి. బట్ బీయింగ్ డబుల్ సీలింగ్ ఇది మనకి పెద్దగా అనిపిస్తుంది, మంచి లుక్ వచ్చింది ఇలాగా. బాబొస్తే మనకి కట్టెలు ఎక్కువతాయి. అంటే ఆల్ ది టైం మనం క్లోజ్గా ఉంచుకోవాలి కదా, లేకపోతే వెంటి లైట్ వస్తూనే ఉంటుంది కదా. సో యాక్చువల్గా ఈ పర్టికులర్ యొక్క డబుల్ హైట్ కర్టెన్ మటుకు ఇట్స్ మోటరైజ్డ్ కర్టెన్. సో అక్కడ మోటార్ ఉంటుంది. సో జనరల్ టీవీ రిమోట్ ఆపరేట్ చేసినట్టు ఆపరేట్ చేస్తే అది క్లోజ్ అండ్ ఓపెన్. ఓకే అంతే. ఇంత పెద్ద కర్టెన్ ని మనం అంటే మనం నార్మల్గా మాన్యువల్గా చేయాలంటే కష్టం. ఓకే గ్రేట్. అండ్ ఇది చూడండి, ఇది బాల్కనీ కాదు, ఇక్కడ కట్టే ఇంకో చిన్న ఇల్లు కట్టేయచ్చు అనమాట. అంత బాగుంది, పెద్ద ప్లేస్. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ ఇట్లా చిల్ అవ్వచ్చు అనమాట హ్యాపీగా ఇక్కడ కూర్చోటానికి. ఇది కూడా వుడ్ అనుకుంటా. ఓకే ఇది వుడ్. ఇది కూడా చాలా సెలెక్టెడ్గా పెట్టుకుంది చూడండి. అంత స్పేస్ అంత పెద్దది. మై ఫేవరెట్. ఇది వ్యూ. ఇక్కడ చూస్తే మనకి చూస్తున్నారా వ్యూ. ఈ గార్డెన్ స్టెప్ హౌసా, స్టెప్ గార్డెన్ అని చెప్పింది కదా, అది అనమాట మనకి. అది ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళకి అలా వచ్చింది. ఈ అపార్ట్మెంట్లోనే ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అసలు అంటే ఇక్కడ కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఎంత హ్యాపీగా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ కూర్చుని ఈవినింగ్ టైం అలా చిల్ అవుతూ అంటే
మన ఇంట్లో కూర్చుని బోరు, కిందకి వెళ్ళాలంటే కొంచెం బద్దకించవచ్చు. సో అలాంటి టైంలో మనం ఇలా కూర్చుని చిల్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ అదే రెయిన్ పడుతున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది వ్యూ అది. ఈవినింగ్స్ ఇక్కడ కూర్చుంటే ఇది ఈవినింగ్స్ ఇక్కడ కూర్చుని కాఫీ మానేసా, ఇంకేమన్నా చెప్పు. వా, ఆ బయట రెయిన్ పడుతుంటే ఆహా ఓహే బాగుంది అన్నట్టుంది. కానీ వర్షం పడినప్పుడు ఇక్కడ కవర్ అయిపోద్దా మరి? ఆ పైన కవర్ అయింది, కొంచెం జల్లు ఏమన్నా పడుతుందేమో, బట్ పడకుండానే ఇస్తారు కదా ఆబ్వియస్. బా ఎంత బాగుందో. ఉయ్యాలు ఉండాలి. నెక్స్ట్ శాలిని వాళ్ళ హోమ్ టూర్ చేస్తాను. దాన్ని అడిగి నీరసం వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉయ్యాలు కూడా చాలా బాగుంటుంది. ఖర్చా గైస్ ప్లీజ్ కమెంట్ ఇవేంటో ఖర్చు అవుతుంది అంటే. బా ఎంత బాగుంది. నాకైతే ఈ బాల్కనీ ఒక చిన్న ఈజీగా 2 రూములు కట్టచ్చు బాల్కనీకి కదా, అంత స్పేషియస్గా ఇచ్చారు. దిస్ ఈస్ ద వ్యూ. అంటే స్పేషియస్గా ఏదో అపార్ట్మెంట్లో ఉన్న ఫీలింగ్ రాదు కదా ఇక్కడ ఉంటే. ఇంట్లో అపార్ట్మెంట్ అనిపించదు, ఫ్లాట్లా కాకుండా చక్కగా ఇండివిజువల్ హౌస్లానే అనిపిస్తుంది ఏంటో. సో ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. అండ్ మనం ఇంటి ఓనర్కి ఒకసారి వెళ్ళి థ్యాంక్ యూ చెప్తాము ఫర్ గివింగ్ అస్ ద హోమ్ టూర్. సిరి థ్యాంక్ యూ సో మచ్. యా యాక్చువల్లీ నేను హోమ్ టూరే కాకుండా ఎంతో చక్కగా మాకు ఏమంటారు దాన్ని, మంచి టిప్స్, ఇంకా వాస్తుకు సంబంధించి కూడా చాలా చెప్పావు. అండ్ దిస్ ఎస్పెషలీ గివ్స్ పాజిటివిటీ. ఇట్లా మనం ఇంట్లో పెట్టుకుంటుంటే ఏదో మీనింగ్ ఉన్నవి పెట్టుకుంటే కూడా చాలా మంచిది. సో యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విల్ ఎండ్ ద వీడియో హియర్. మంచిగా నా కాళ్ళు అందట్లేదు గైస్. ఆహా, నేను ఒక పాట పాడాలనిపిస్తుంది గైస్, కానీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారని భయంతో. ఎంత చాలా బాగుంది ఈ ప్లేస్. సొంతిల్లు అన్నది ఒక డ్రీమ్. సో మనకి సొంత ఇల్లు ఉన్నదనుకోండి, ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా మన ఇల్లు అన్న ఫీలింగ్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలామందికి ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకి ఫ్లాట్స్ అయితే బెటర్ అనిపిస్తూ ఉంటుంది, ఫ్లాట్స్ ఉన్న వాళ్ళకి ఇండివిజువల్ హౌస్ అనిపిస్తుంది. బట్ ఈ ఇల్లు ఏంటంటే 2 ఫీలింగ్స్ ఉంటుంది అనమాట. సో అందుకని నాకు చాలా ఇష్టం. సో ఫస్ట్ స్టార్ట్ హోమ్ టూర్ అంటే నేను ఇదే చేశాను. ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ and enjoy and get some tips from this video. If there is anything, please do comment, like, subscribe, like, share and subscribe to Radhika channel. Yeah, thank you, bye bye.